అమ్మ చెప్పింది నిజం అర్జున్ బాబు. మీకు జరిగిందేంటో తెలియాల్సిన అవసరం ఉంది. అప్పుడే మన కాపురం చక్కబడుతుంది. నా బాధ మీరు ఖచ్చితంగా అర్థం చేసుకుంటారన్న నమ్మకం నాకుంది. రెక్కలున్న హృదయమా ఇక్కడాగిపోకుమా, దిక్కులేవి నిన్ను ఆపవే, ఒంటరైన గుండెలో ఉండలేని ప్రాణమా, వేచి ఉన్న జతని చేరవే, తడి కనులకు కనబడతావో లేదో అనవలు ఏదు చూపవే, జడ చెప్పి ఊరగించవే. అర్జున్ బాబు, మీ కోపంలో న్యాయం ఉంది. అది నేను అర్థం చేసుకున్నాను. అలాగే నా బాధలో కూడా న్యాయం ఉంది. అది మీరు అర్థం చేసుకోవాలి. కావేరి మళ్ళీ మళ్ళీ చేస్తుందేంటి? ఏదన్నా ప్రాబ్లం ఉందేమో. అర్జున్, అమ్మా, లాయర్ ఎందుకు వచ్చారు? కంపెనీ లేదన్న ప్రాబ్లమా? ప్రాబ్లం కంపెనీలో కాదు అర్జున్, మన ఇంట్లో. ఇప్పుడు ఆ ప్రాబ్లం సాల్వ్ చేయాల్సిన టైం వచ్చింది. కావేరికి విడాకులివ్వడానికి లాయర్ గారు పేపర్స్ రెడీ చేశారు. నువ్వు వీటి మీద సైన్ చేయి. చెయ్యి అర్జున్. అర్జున్ ఆలోచిస్తున్నాడు. ఏదో ఒకటి చేయి, వెళ్ళు. అత్తయ్య, ఇవన్నీ ఇప్పుడెందుకు? దయచేసి బావని కావేరిని విడదీయకండి. ఈ పేపర్స్ మీద సంతకం పెడితే ఇక జీవితంలో అర్జున్ బావ కావేరి కలవలేరు. కలవకూడదనే కదా విడాకులు తీసుకునేది. తను ఇంతవరకు మనల్ని బాధ పెట్టింది చాలు. ఈ ఇంటితో తనకున్న సంబంధాన్ని శాశ్వతంగా తెంపేద్దాం. కావేరి వల్ల నా అర్జున్ ఇక ముందు బాధపడకూడదు. లేదత్తయ్య, అలా అనకండి. ఎంతైనా కావేరి చాలా మంచిది.